ఇది ఏంటంటే మనం మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాం అనమాట. అన్నగారు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు కదా, అది బాటిల్ ముందే పగిలిపోయాయి అనమాట. 1 పీస్ ఏమొచ్చి 50 అనమాట. మనం ఏమొచ్చి అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ. ఆల్రెడీ మొన్న కూడా తీసుకున్నాం, మళ్ళీ ఈరోజు కూడా తీసుకుంటున్నాం. బాయ్ ఓకే డన్. అయితే మన స్పాట్కి చేరుకున్నాం. అండ్ మన పని అయిపోయిందా మంది ప్రస్తుతానికి? అయినట్టే. ప్రస్తుతానికి అల్లా దయ వల్ల అయినట్టే, అయిపోయినట్టే. అది హాస్పిటలా ఇప్పుడు ఫస్ట్ తీసింది? ఇది కాలేజ్. మన ఐసియన్ అనిల్ అన్న చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 15 days వ్లాగ్స్ తర్వాత ఇదిగోండి డైరెక్ట్ మా ఐసియన్ అనిల్ అన్నతో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అన్న. రేపు విజయ్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఆఫ్టర్ 5 days సాటర్డే రంజాన్ ఫెస్టివల్ అయింది. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 4 days గ్యాప్ ఇచ్చా. ఈరోజు 5th day, థర్స్డే. సారీ 4 days గ్యాప్ ఇచ్చా, 5th day అనమాట. ఆల్రెడీ 2 days నుంచి వెళ్ళొస్తున్నాను సిటీకి జిమ్కి, కానీ ప్రాపర్గా మనం వర్కౌట్ కూడా చేయట్లేదు. ఏదో వెళ్తున్నా అంటే వెళ్తున్నాం, వస్తా అంటే వస్తున్నాం అనమాట. అయితే ఈరోజు ఎర్లీగా బయలుదేరుతున్నాను. నార్మల్గా మనం 10కి బయలుదేరామని 11కి చేరుకున్నామని. అన్న ఏం చెప్పిండంటే 9:30కి రావాలరా రేపు పని ఉందని చెప్పాడు. అందుకే మనం 8:30కి బయలుదేరుతున్నాం. ఇంకా మనకి టైం 8:20 అవుతుందన్నమాట టైం. ఇంకా 10 minutes ఉంది. ఈ 10 minutesలో మనది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, బాయిల్డ్ స్వీట్ పొటాటోస్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఎక్కువ ఉన్న క్వాంటిటీ ఇది అయితే ఎక్కువ తిన్నాం, 3-4 pieces తింటా. అండ్ ఇది ఆగొట్టేసి తినేసి బయలుదేరదాం. వెళ్తూ దారిలో మాట్లాడుతున్నాం. రైస్ ఫినిష్, బాయిల్డ్ ఎగ్స్ ఫినిష్. ఇంచుమించు రైస్లో 2 eggs ఉన్నాయి, ఒక 3 boiled eggs. మార్నింగ్ 5 boiled eggs తిన్నా విత్ ఎల్లోతో. ఆల్రెడీ నిన్న ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా చేసి పెట్టాను అనమాట. వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే రోజుకి ఒక 6 to 8 తినండి ఓల్ ఎగ్స్ అని. చూడకపోతే వెళ్ళి చూడండి రీల్, ఓకేనా? స్వీట్ పొటాటో కూడా ఆల్రెడీ 2-3 pieces తిన్నా. ఇంకో 2-3 pieces తినేసి బయలుదేరిపో. ఓకే, అయితే మరి అయిపోయింది బ్రేక్ఫాస్ట్, బయలుదేరదాం. టైం ఏమొచ్చి 8:50 అవుతుంది. ఇంకా 40 minutes, 9:30 కల్లా అంటే 40 minutes మిగిలింది. వెళ్ళిపోతాం ఈజీగా చాలా 40. జాకెట్ ఇంత వేడి స్టార్ట్ అయిపోయింది. ఇంచుమించు ఒక 3-4 days, 1 week నుంచి చాలా గట్టిగా ఉంటుంది ఎండ. అయినా సరే తప్పదు వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్యాన్ అయిపోద్ది బ్లాక్. అందుకోసం వేడిగా ఉన్నా సరే వేసుకోవాలన్నమాట. అదే ప్లస్ డస్ట్ నుంచి కూడా మనం సేవ్ అవుతాం. డన్ అల్హమ్దులిల్లా. జిమ్కి అయితే వచ్చేసాం. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 9:40. అంటే 10 minutes లేట్ అయ్యాం. 9:30 అనుకున్నాం, కానీ ట్రాఫిక్ మార్నింగ్ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అయితే జిమ్కి వచ్చి చూస్తే ఆకాశన్న బైక్ లేదు. ఆకాశన్న ఇంకా రాలేదన్నమాట. కాల్ చేస్తే ఇంటికి రా అని చెప్పిండు. మళ్ళీ జిమ్ నుంచి ఆకాశన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అది వ్యాపారం. ప్రజెంట్ అయితే నాకు కూడా ప్లానింగ్ లేదు, ఐడియా లేదు ఎందుకోసం ఎర్లీగా రమ్మన్నాడు. కానీ వచ్చేసాం. మనకి రమ్మంతే వచ్చాడు. ఆమె రంజాన్ నెల కాబట్టి మనకి కొద్దిగా టైమింగ్స్ కుదరలేదు. ఇప్పుడు రంజాన్ నెల అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం మనదే అనమాట టైమింగ్స్ మనకి. అయితే ఇంటికి వచ్చేసాం. అకసర ఇంటికి లిఫ్ట్లో ఉన్నాం. నేను వచ్చినప్పటి నుంచి ఓపెన్ అయ్యే ఉంది. మరి ఇది పని చేస్తుందా చేయట్లేదో తెలియట్లేదు. రష్ చేసి చూద్దాం, లేకపోతే జాగ్రత్త. ఓపెనే ఉండిపోయింది. మరి అది ఎందుకోసం ఉండిపోయింది తెలియలేదు. అదనమాట, అందుకోసం ఇలా అయిపోతుంది. డన్. అయితే ఆకాశంలో ఇంటికి వెళ్ళి మళ్ళీ జిమ్కి వచ్చాను అనమాట. ఆకాశన్న చిన్న పని మీద బయటికి వెళ్ళిండు ఫ్యామిలీతో. గుడికి ఎక్కడికి వెళ్ళిండు. నువ్వు ఎప్పటిదాకా వర్కౌట్ చేయరా అంటే ఓకేనా. నేను కూడా వర్కౌట్ చేసి అదే రంజాన్ లాస్ట్ 10 days నుంచి వర్కౌట్ చేయలేదు. ఇంట్లో చేసింది అలా. మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. హెవీగా బ్యాక్ టు ఏదో ఒకలేండి, మీరు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో ఏదో చెప్పాలనుకుంటాను కానీ చెప్పలేను. అది ఈరోజు అప్పర్ బాడీ వర్కౌట్ చేద్దాం. బ్యాక్ లాట్స్ ఒక 2 sets, 2 variations. అలాగే చెస్ట్ ఒక 2 variation, షోల్డర్స్ ఒక 2 variation.
టూ వేరియేషన్ చేద్దాం ఈరోజు, చూపిస్తా. మనది ఫస్ట్ వేరియేషన్, ఫస్ట్ సెట్ అనమాట. ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే లార్డ్స్ పుల్ డౌన్ క్లోజ్ గ్రిప్. దీనికి ఆల్రెడీ వేసి ఉందన్నమాట, అందుకోసం వైట్ గ్రిప్ కాకుండా ఇంకా క్లోజ్ గ్రిప్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక సెట్టే చేశాను, ఒక వేరియేషన్. సెకండ్ వేరియేషన్ ఏం చేద్దాం అంటే ఈ క్లోజ్ గ్రిప్ తీసి డైరెక్ట్గా రాడ్ వేసేద్దాం, వైట్ గ్రిప్ చేద్దాం. అదొక సెట్ చేద్దాం, ఒక వేరియేషన్ అంతే. బ్యాక్ లాడ్స్ అయిపోయినట్టే. ఎందుకంటే చాలా డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చేస్తాను కదా, ఒక 10 days తర్వాత మళ్ళీ 5 days నార్మల్. రంజాన్ అయిపోయిన తర్వాత కూడా 5 days అయిపోతుంది, కానీ వర్కౌట్ స్టార్ట్ చేయలేదు. మొత్తం ఓవరాల్గా 10 to 15 days అవుతుంది అనమాట. అందుకోసం ఒకే మజిల్లో ట్రైన్ చేయకుండా అన్ని మజిల్స్కి కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి సిగ్నల్ ఇస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా రేపటి నుంచి నార్మల్ 1 muscle లేదా 2 muscle పర్ డే అలా చేద్దాం. డన్. చెప్పనా? వైట్ గ్రిప్. ఓకే, బ్యాక్ లాడ్స్ అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్లోకి దిగిపో. డన్. అయితే ఒక వేరియేషన్ చేశాను, ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క సెట్ బ్యాక్ లాడ్స్ది. ఇప్పుడు చెస్ట్ చేద్దాం అనే టైంకి మళ్ళీ ఆకాశ్ అన్నది కాల్ వచ్చిందనమాట. అండ్ బయటికి వెళ్తున్నాం చిన్న పని మీద. అది తెలుసు కదా మనది సీక్రెట్ పని చాలా రోజులు నడుస్తుంది. నేను ఇదిగో ఈయనే రూపేష్ అన్న, ఈ అన్న నేను ఇద్దరు కలిసి వెళ్తుంటాం. మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు ఏంటో అని. ఒకవేళ అవకాశం ఉంటే చూపించాడంటే ఓకే, లేకపోతే అంతే, అది సీక్రెట్. ఓకే, అదే షూస్ కూడా తీసాడా అన్న? ఇంకా స్లిప్పర్స్ ఎందుకు స్లిప్పర్స్ బాగా. మన ఐసీఎన్ అనిల్ అన్న చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 15 days వ్లాగ్స్ తర్వాత ఇదిగోండి డైరెక్ట్ మా ఐసీఎన్ అనిల్ అన్నది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అన్న. రేపు విజయవాడలో ఉంది కాంపిటీషన్, ఆడుతున్నారా ఆడట్లేదా? కాంపిటీషన్ ఉందంట కదా విజయవాడలో, విందాం వచ్చి వెళ్ళట్లేదా? అయినా కండిషన్ మెయింటైన్ చేసామన్నా 2-3 weeks అయినా సరే. పదం. బాగుందా? స్టడ్డెడ్గా కనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఓకే, అయితే బయలుదేరాం. ఎక్కడికన్నా ఎండాడా? ఓకే, ఆకాశ్ అక్కడ ఉన్నాడు, మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఋషికొండ, గీతం కాలేజ్ ఋషికొండ. ఎండాడ ఫస్ట్ వస్తుందా లేకపోతే ఏది? ఎండాడ, తర్వాత గీతం, తర్వాత ఋషికొండ అదనమాట. రోజు చూసి చూసి బోర్ పట్టిస్తుంది తీసే. యూనివర్సిటీ అది హాస్పిటలా? ఇప్పుడు ఫస్ట్ తీసింది ఇది కాలేజ్.
డన్ అయితే మన స్పాట్కి చేరుకున్నాం. అండ్ మన పని అయిపోయిందా మంది ప్రస్తుతానికి అయినట్టే. ప్రస్తుతానికి అల్లా దయ వల్ల అయిపోయినట్టే చెప్తే ఏంటనేది. ఓకేనా, గాబరా పడకండి, ప్రతిదీ అప్డేట్ ఇస్తాను మీకు ఇక్కడ నుంచి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఆకాశాన్ని ఇంటికి వెళ్తున్నాం, బయలుదేరి మాట్లాడదాం వెళ్ళాక. ఓకే డన్ అయితే మనం ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ వస్తాం అనమాట. ఏంటనేది నేను మీకు చెప్పలేదు, మీరే గెస్ట్ చేయండి. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది. ఇప్పటిదాకా నేను వీడియోస్ కూడా రిలీజ్ చేయలేదు, ఈరోజు ఓన్లీ వీడియో రిలీజ్ చేశాను, కానీ ఏంటనేది అది కూడా మీకు చెప్పలేదు. అయితే ఈరోజు ఫ్రైడే అండ్ నమాజ్ టైం కూడా అవుతుంది. డైరెక్ట్గా మన ఎంపీపీ సెక్టర్ 5 మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని మళ్ళీ బ్యాక్ టు ఆకాశంలో ఉంటాను. అన్నగారు చూడండి, ఓన్లీ వార్మప్ చేసి ఎందుకు చేసా అన్న వార్మప్, రెసిస్టెంట్ బ్యాండ్తో వార్మప్ చేసి పంప్ చేశాడు అన్న. అంత లోపల కాల్ రావడం వచ్చిన వెంటనే వెళ్ళిపోయాను అనమాట. ఓకే అయితే మస్జిద్కి బయలుదేరదాం మరి. ఇదనమాట వచ్చేసాం. రంజాన్ నెలలో తెగొచ్చా. రంజాన్ నెలలో కూడా ఎక్కువగా రాలేదులేండి. స్టార్టింగ్ 1 to ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్రైడేస్ వచ్చా. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్రైడేస్ కాదు, సెకండ్ ఫ్రైడే అండ్ థర్డ్ ఫ్రైడే వచ్చా. ఫస్ట్ ఫ్రైడే మా ఊళ్ళోనే చదివా, 4th ఫ్రైడే 5th ఫ్రైడే కూడా మా ఊళ్ళోనే చదివా. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇదే రావడం ఉందండి. అంత కాంపిటీషన్ ఉండదులేండి, నార్మల్ డే కాబట్టి. అదే రన్ అయినప్పుడు నిండిపోయి ఉంటారు జనాలు ఈ పాటికి. అల్హమ్దులిల్లా మస్జిద్ నుంచి బయటకు వచ్చేసాం. నమాజ్ కంప్లీట్ చేసాం అనమాట. ఫ్రైడేది మధ్యాహ్నంది. బ్యాక్ టు హోమ్. అదే హోమ్ అంటే మా ఇంటికి కాదు, ఆకాశంలో ఇంటికి అనమాట. అన్న కాల్ చేసిండు, నమాజ్లో ఉన్నా. మళ్ళీ తిరిగి కాల్ చేసాం, బిజీ వచ్చింది, ఎందుకు వచ్చినట్టు తెలియదు. ఇంటికి వెళ్దాం మరి, వెళ్ళాక తెలుస్తుంది ఏంటనేది. డన్ అయితే కాల్ చేసిండు అన్న, మళ్ళీ మన మిస్ కాల్ చూసి అది వచ్చేటప్పుడు ఒక బిర్యానీ పట్టుకొని వచ్చారా అన్నాడు. దాని గురించి అనమాట. మనం ఒక బిర్యానీ పార్సల్ కట్టించుకొని ఆకాశాన్ని ఇంటికి వెళ్ళిపోదాం మరి. అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ. ఆల్రెడీ మొన్న కూడా తీసుకున్నాం, మళ్ళీ ఈరోజు కూడా తీసుకున్నాం. బాయ్ ఓకే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ బందాలో పార్సల్ బాగా ఇస్తారు అన్న. పీసులు కూడా ఎక్సలెంట్ అనమాట. పైసా వసూలు ఇక్కడ. మనీస్ కిచెన్ అని ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను అన్నది. చికెన్ దమ్ అయితే 170, చికెన్ ఫ్రై బిర్యానీ అయితే 200 అనమాట. పార్సల్ మరి తెలియదు లేదు, బ్లాగ్లోనే వస్తా, డైరెక్ట్ యూట్యూబ్ బ్లాగ్లోనే. ఇదనమాట పైసా బస్సులో అనమాట. పీసెస్ అన్న ఎక్సలెంట్ వేస్తాం. ఇది అడ్రస్ ఎక్కడంటే ఎంబీపీ యశోద దగ్గర అనమాట. ఎవరు అడిగినా సరే చెప్పేస్తారు ఇక్కడ. ఎంబీపీ యశోద దగ్గర వచ్చి మీరు మనీస్ కిచెన్ అని చెప్తే ఎక్సలెంట్ అనమాట. ఎక్సలెంట్. అయితే మనం బిర్యానీ కటింగ్ చేసుకున్నాం, బయలుదేరుతుంటే ఇక్కడ వాటర్ మిలన్ అమ్ముతున్నాడు అనమాట. ఒక కాయ, ఒక పీస్ ఏమొచ్చి 50 రూపీస్ అన్నాడు. ఒక 2 పీసెస్ తీసుకున్నాం, పర్లేదు. ఒక కాయ మనకి అది 3 kilos దాకా పడవచ్చు వెయిట్. అది పైసా వస్తుంది, పర్లేదు. మరి ఇంటికి వెళ్ళి కట్ చేస్తే తెలుస్తుంది రెడ్ ఉంటుందా వైట్ ఉంటుందా అనేది. 1 పీస్ ఏమొచ్చి 50 అనమాట. మనం ఏమొచ్చి 2 పీసెస్ తీసుకున్నాం. అండ్ ఇది ఏమొచ్చి బిర్యానీ. ఇంకా బయలుదేరదాం, ఆకాశం బయలుదేరదాం. జాగ్రత్తగా బయలుదేరిపోవడం. వచ్చేసాం ఇంటికి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 4th ఫ్లోర్కి వెళ్ళి నీళ్ళు లాగించేద్దాం. డన్. టైం ఏమొచ్చి 3 PM అవుతుంది. మనం తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్ బిర్యానీ లాగించేసి అయిపోయింది. ఆకాశాన్ని అదే తిన్నాడు, నేను అదే తిన్నా. ఫినిష్. బెస్ట్ టైం 3 అవుతుంది కాబట్టి ఒక 2 hours, 3 to 4, 4 to 5, 5:30, 2.5 hours రెస్ట్ చేసి సాయంత్రం కలుద్దాం. మళ్ళీ మస్తుగా నిద్ర వస్తుంది. మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర వస్తుంది.
నైట్ కూడా రాదు, అంత మంచి నిద్ర వస్తుంది మధ్యాహ్నం. ఫస్ట్ టైం. ఓకే, టైం టైం ఎంత అన్నా? 8 o'clock. ఎగ్జాక్ట్ 8 మార్నింగ్ 8 ఈవినింగ్ 8 ఈవినింగ్ 8 అవుతుంది అనమాట. అయితే మన బ్లాగ్ లో చూసారు కదా, మన సీక్రెట్ పనికి వెళ్ళొచ్చో చూసారో చెప్పారు ఆల్రెడీ, కామెంట్ పెట్టండి ఏంటనేది. త్వరలో ఇంకా మీకు ఆ సీక్రెట్ పని ఏంటనేది కూడా రివీల్ చేసేస్తా. మొన్నటిదాకా సీక్రెట్ పని చెప్పి ఏంటనేది కూడా చూపించలేదు. ఈ రోజు ఏమో చూపించాను ఆ సీక్రెట్ పని, ఇంకా ప్లస్ చెప్పలేదు దాని గురించి క్లియర్గా. అండ్ ముందు వ్లాగ్స్లో చెప్తాను, అప్డేట్ కూడా వస్తుంది అనమాట. అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. 8 అంటే ఇంటికి వెళ్ళేటప్పటికి వేసుకోండి 9:15 లేదా 9. ట్రాఫిక్ తక్కువ ఉంటే 8:45కి వెళ్ళిపోతా. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఓకే బాయ్ జారే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మరి టైం 9 అయిపోవచ్చు. వెళ్తూ దారిలో చూద్దాం. మా అమ్మగారు చెప్పారు ఇది తీసుకోండా అది తీసుకోండా అని. ఏదో 2-3 చిన్న సామాన్లు ఇంట్లోకి, అది షాప్ ఓపెన్ అంటే తీసుకుందాం. ఓకే, అల్హమ్దులిల్లా బయలుదేరిపోయాము. మనం హైవేకి కూడా వచ్చేసాం అనమాట. అమృతి నుంచి జస్ట్ ఇప్పుడే హైవే ఎక్కాము. అండ్ చికెన్ తీసుకొని వెళ్ళాలి. టైం ఏమొచ్చి 8 అవుతుంది. మనం వెళ్ళేటప్పటికి 9:15 లేదా 9 అవ్వచ్చు. అయితే అప్పటికి చికెన్ షాప్ కట్టేస్తారు. కాబట్టి మనకి మన రైంబాయ్ తెలుసు కదా, వడ్లపొడిలో ఉంటారు, చూపించారు, చాలా వ్లాగ్స్లో చూసుంటారు. రైంబాయ్కి కాల్ చేసి చెప్పేశారు అనమాట. రైంబాయ్ లాగా 1 కిలో చికెన్ పెట్టండి వచ్చి తీసుకుంటారు, టౌన్లో ఉంటారని చెప్పి. అయితే మనం అంతవరకు కొద్దిగా స్పీడ్గా కొట్టడానికి ట్రై చేద్దాం. చికెన్ అయితే మనకి ఇంకా అలాగే మిస్ అవుతుందండి, తీసుకొచ్చింది చెప్పేసాం కాబట్టి. అంటే ఇంటికి కూడా సామాన్ తిప్పింది మా అమ్మ, మర్చిపోయాను. సరే ఫోన్ చేసి కనుక్కున్నాం ఏంటంటే అక్కడికి వెళ్ళాక. ఓకే, మరి అక్కడ ఆగకుండా బయలుదేరుతాం. ఆగకుండా సిగ్నల్స్ పడితే ఆకలి తప్పదు. మరి ఒకవేళ సిగ్నల్స్ పడకపోతే నో ప్రాబ్లం. మద్దిలపాలెం అనమాట, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సిఎంఆర్ సెంట్రల్. ఇక్కడికి వచ్చాం ప్రజెంట్. వెళ్ళిపోతాంలేండి, ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుంటా. హాఫ్ అన్ అవర్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ లేదా 35 minutes. నా ఎస్టిమేషన్ ఏమొచ్చి 8:35, 8:40. చూద్దాం, 8:40 కల్లా చేరుకోవడానికి ట్రై చేద్దాం చికెన్ షాప్. అమ్మ వెళ్ళిపోదాం అనుకున్న టైంకి కరెక్ట్గా సిగ్నల్ పడింది అనమాట. అయితే మన మద్దిలపాలెం జంక్షన్ ఉంటుంది కదా, అది చూపించేద్దాం. సిఎంఆర్ సెంట్రల్, అది బ్యాక్ సైడ్ అనిపిస్తుంది. చాలే, ఇంతవరకు చాలు, వ్లాగ్ ఆపేద్దాం. అయితే టైం 8:50 అవుతుంది అనమాట. మనం 8:40, 8:45 అనుకున్నాం, కాకపోతే 8:50, 10 minutes లేట్ అయింది. మొత్తానికైతే చేరుకున్నాను అనమాట. అదిగోండి బ్లాక్ అండ్ బ్లాక్లో నించున్నాడు రైంబాయ్. అదే ఇది తీసుకొని చిన్న ఇంట్లోకి జనరల్ సామాన్లు ఉన్నాయి 3-4 తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. असो भाई, जरा असो भाई, असो. అయితే మనది నేను చెప్పాను కదా, మొన్నటి వ్లాగ్లో కూడా చెప్పాను, మనకి ఇంచుమించు కుటుంబభవనంలో 4 to 5 హోల్సేల్ షాప్స్ ఉన్నాయని. ఈ హోల్సేల్ షాప్ ఇక్కడ ఒకటి, దీని ఆపోజిట్లోనే అది అక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ముందున అక్కడ ఒక షాప్ మనకి దగ్గర కాబట్టి వేసుకున్నాం. 4 సమయంలో ఉన్నాయి. క్లినిక్ ప్లస్ క్లోజప్ అందుకోవాలి 4 కాదు 5 ఐటమ్స్ అనమాట. చికెన్ అయితే తీసుకుని అయిపోయింది. తీసుకొని కొద్దిగా ఈరోజు ఫ్రైడే మార్కెట్ కూడా అవుతుంది. ఆ మార్కెట్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన ఏదైనా 2-3 ఐటమ్లు, టమాటో అదే అయిపోయింది అమ్మ, అది కూడా తీసుకుని వచ్చేద్దాం. ఇదే ఏంటంటే మనం మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాం అనమాట. అన్నగారు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నారు కదా, అది బాటిల్ ముందే పగిలిపోయాయి అనమాట. తీసేటప్పుడు ఎవరో వాళ్ళు లోన సేల్స్ మ్యాన్ ఉంటారు కదా, అది పైనుంచి తీసేటప్పుడు పగిలిపోయింది. ఇప్పుడు కాదులేండి, అది ఎప్పుడు పగిలింది. అయితే అన్నగారు ఏం చెప్పారంటే, బాబు ఇలాగా పగిలిపోయిన బాటిల్ ఏం చేయాలో అర్థమవట్లేదు, వేరే ఎంటీ బాటిల్ తెచ్చి అని వేసిస్తాను, తీసుకెళ్ళిపోలే, తగ్గిస్తాను అమౌంట్ అన్నారు. ఓకే అన్నగారు వేసండి, ఇంకా అలాగే వాడడానికే కదా, వేస్ట్ అయిపోయింది, ఎక్స్చేంజ్ చేయడానికి కూడా అవ్వదు, వేరే వరకు తీసుకుంటారు తెలియదు, మనం అంతా తీసుకెళ్ళి యూజ్ చేస్తాం కాబట్టి వేసి ఇచ్చిందని చెప్పి ఇంకా ఎంటీ బాటిల్ తెచ్చి అందులో నుంచి ఇందులో వేస్తున్నారు అనమాట. అదే పైన ఎండింగ్లో బాటంలో పగిలిపోయింది. దాన్ని అయితే మనం ఫ్రైడే మార్కెట్కి వచ్చాం అనమాట. చూస్తున్నారు కదా, టమాటో తీసుకున్నాం, కిలో 10 రూపీస్ అంతా, 2 kilos తీసుకున్నాం.
టమాటో 2 కిలో తీసుకున్నాను, కిలో 10 రూపీస్ చెప్పని ఇచ్చారు, 2 కిలోస్ 20. అండ్ స్వీట్ పొటాటో కూడా వాళ్ళ దగ్గర ఉందన్నమాట. స్వీట్ కిలో ఏమో వచ్చి కిలో 30 రూపీస్ చెప్పని ఇచ్చారు, 1 కిలో స్వీట్ పొటాటో తీసుకున్నా. ప్రస్తుతానికి ఇది అయ్యింది, ఎక్కువ లేదు. యాక్చువల్గా నేను టమాటోస్ గురించి వచ్చాను అనమాట. ఇది ఎలా కనిపించింది కదా, ఎలాగ తింటాం కాబట్టి తీసుకున్నాను అనమాట స్వీట్ పొటాటో కూడా. ముందుకెళ్దాం, అలాగా చూద్దాం. ఏదైనా తక్కువ రేట్లు ఏదైనా కనిపిస్తే వెజిటేబుల్స్ తీసుకున్నా, లేకపోతే అది వెళ్ళిపోవడం. డన్, బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చేసా. జిమ్ నుంచి వస్తూ మనం చేసిన మార్కెట్ ఇదనమాట. ఇది ఇది 50, ఇది 320. ఈ టమాటా ఏమొచ్చి 20. వాటర్ మిలన్ మధ్యాహ్నం అక్కడే కొన్నాం కదా ఎంబీపీలో, 50 రూపీస్ పీస్ ఇది పడింది. అది 30. ఇది ఏమొచ్చి పడింది, ఇదేమొచ్చి 372. మనం 370 కొట్టామండి. ఇది ये आधा लीटर नहीं, लीटर बॉटल फुट गया बात है. फुटगी तो उन्हें 190 रुपीज़ को बेचता कहते 1 लीटर का. तो 200 ml 100 ml 200 ml कम आया बात है. तो 150 डाला. 820 ग्राम है, 150 डाला. 800 ग्राम दूसरा फ्रीडम बॉटल में डाल को दिया. ఇది టైం మన ఇంటికి వచ్చేటప్పటికి మార్కెట్ చేసుకుని ఎంత అయింది. నైట్ డిన్నర్ టైం అనమాట. తినేసి వాకింగ్ వెళ్ళిపోదు. బాయిల్డ్ చాలా 3 పీసెస్ ఏమొచ్చి యాపిల్, 3 పీసెస్ ఏమొచ్చి మస్క్ మిలాన్. ఇది నా నైట్ మీల్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మీల్. వెల్, అయితే మనం నైట్ డిన్నర్ ఫినిష్ చేస్తాం, వాకింగ్కి కూడా బయలుదేరా అనమాట. అయితే ఫ్రైడ్ రైస్లో చేసామని ఒక 3 eggs పగలు కొట్టేసి రైస్ కొద్దిగా వేసి కలిపి చేసామని చెప్పా. అయితే అందులోపటికల్లా ఈవినింగ్ కొద్దిగా చాలా బాయిల్ చేశాను. అది దాంతోపాటు ఫ్రూట్స్ ఉన్నాయన్నది. మనకి ఎందుకులో అయితే ఇది తినేస్తుంది చేద్దని చెప్పేసి ఆపేసాను అనమాట. ఏదో ఒకటి తినాలా. ఇప్పుడు అది తినేసి రైస్ కూడా తినేయగలను నేను, రైస్ విత్ 3 eggsతో అది కూడా లాగించగలను. కానీ వద్దు, లేకపోతే ఇది వచ్చేస్తుంది మళ్ళీ. అదనమాట. నైట్ డిన్నర్ అయిపోయింది అంతే, ఏదో ఒకటి తినేసాం అయిపోయింది. వాకింగ్ ఒక 3-4 రౌండ్స్ కొట్టేసి లైటింగ్ లేదు అడ్జస్ట్ ఉంది. అమ్మ ఒక లైట్ పాడైపోయింది, అందుకోసం. ముందు ఒక స్ట్రీట్ లైట్ ఉండేది, అది వెలిగితే ఇంత దూరం వచ్చేటప్పటికి వెలుతురు వస్తుంది అనమాట. అది పాడైపోయింది. ఒకటి కనిపిస్తుందా మీకు? ఎక్కడ? ఇదిగోండి, ఇది మధ్యలో మిడిల్లో, అందువల్ల కనిపించట్లేదు. ముందున మళ్ళీ ఒక పోల్ ఉంది. ఎక్కడ ఆపేసాను? ఫ్రైడ్ రైస్. ఎందుకు మళ్ళీ తింటే పొట్టొచ్చేస్తుంది అని చెప్పేసి, ఏదో ఒకటి కడుపు నిండిపోయింది కదా అని ఇంకా ఆపేసాను. వాకింగ్ ఆగొట్టేసి అదే చూసారు కదా ఈరోజు మన వీడియో, మన సీక్రెట్ ప్లేస్. త్వరలో ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటనేది రివీల్ చేద్దాం. మీకు ఐడియా వచ్చేసి ఉంటుందిలేండి. ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో కంటిన్యూ స్టార్టింగ్ నుంచి, వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది. వాళ్ళు పెట్టేస్తారు కామెంట్. మధ్యలో వచ్చిన వాళ్ళకి అంతగా ఐడియా ఉండదు అనమాట. ఎందుకంటే ఆ ప్లేస్ ఎందుకోసం చూపించంటే వాళ్ళు ఒక రీల్ చూస్తే తప్ప నాది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఐడియా రాదనమాట. అదే ఓకే. అయితే వ్లాగ్ ఆపుదాం ఇక్కడికి. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తే మళ్ళీ చూపిస్తా. ఆ ప్లేస్ మీద ఇంకా మంచి మంచి రీల్స్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఆ ప్లేస్కి మీరు కూడా రావచ్చు త్వరలో, చెప్తాను ఏంటనేది. అప్పుడు దాకా మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో.